యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మన కుటుంబంలో యథార్థంగా మనం జీవించాలి. మన యొక్క కుటుంబంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప కార్యాలు జరగాలంటే, గొప్ప దీవెనలు రావాలంటే, యేసుక్రీస్తు వారి యొక్క కార్యాలు జరగాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి. నీ ప్రవర్తన మంచిదై ఉండాలి. నీవు నీతి కలిగి ఉండాలి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడుగా ఉండాలి. నీవు వాక్యం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యము ఈ బైబిల్ గ్రంథముల నుండి నీవు పరిశుద్ధ వాక్యాన్ని నీవు బోధించినప్పుడు నీవు యథార్థముగా పలకాలి. దేవుని వాక్యాన్ని యథార్థముగా మాట్లాడాలి. ఇక్కడ అదే అన్నాడు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యథార్థమైన వాడు, నీతి కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. అందరూ కూడా నీ మాదిరిని, నీ ప్రవర్తన చూస్తారు. మనం ఎలాగున్నాం, మనం ఏ రీతికున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలాగ చేస్తున్నాం, మన సేవ ఎలా ఉంది, మన పరిచర్య ఎలా ఉంది, మనం యేసుని నమ్మి నాటి నుంచి ఇప్పటి వరకు మన జీవితం ఎలాగుంది, మన ఆ యొక్క ప్రతిది కూడా యేసయ్య గమనిస్తూనే ఉంటాడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీతో కూడా ఆయన సదాకాలము ఆయన ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నమ్మవు కాబట్టి ఆయనతో నీవు జీవిస్తున్నావు. ఆయన నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి లోక రక్షకుడైన రక్షకుడు.